అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనతో పాటు బీజేపీ పార్లమెంట్ బోర్డు సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ గారు ఒక్కసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం. సార్, గత కొద్ది రోజులుగా ఎస్సీకి సంబంధించినటువంటి భూముల మీద స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం దాన్ని అమ్మకానికి పెడుతుందని, ప్రభుత్వం అమ్మేంత వరకు కూడా పరిపాలన చేయలేకపోతుందా తెలంగాణ రాష్ట్రంలో? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిని వేలం వేయడానికి ఈ పాటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా మార్చి 8 నుంచి 15 వరకు విక్రయించాలని చెప్పి వారు ఆదేశాలు జారీ చేసినట్టుగా ఇవాళ చాలా స్పష్టంగా అక్కడ విద్యార్థులందరూ కూడా దీని మీద ఉద్యమిస్తున్నారు. ఆ విలువైన భూములు కాపాడాలి, విద్యా సంస్థకు సంబంధించినటువంటి భూములను కాపాడాలి అనేటువంటి ప్రభుత్వం ఉదయం లేస్తే మరి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యక్తులకు, శక్తులకు మరి కొమ్ము కాస్తుందని చెప్పి మాట్లాడేటువంటి ఈ ముఖ్యమంత్రి ఇవాళ మీరు అలవిగాని హామీలు ఇచ్చి, మీరు ఇచ్చిన గ్యారంటీలు లేదా 420 హామీలు మరి అమలు చేయడానికి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తలేదని చెప్పడము, పైపెచ్చు నేను 3.5 లక్షల కోట్ల అప్పు అనుకున్నాను ఈ రాష్ట్రాన్ని, ఇప్పుడు 7 లక్షల కోట్ల పైగా బీఆర్ఎస్ అప్పు చేసింది కాబట్టి అప్పుల మీద వడ్డీలు అసలు కట్టడానికే మాకు సరిపోతలేదు, కాబట్టి అభివృద్ధికి ఏమాత్రం కూడా నోచుకుంటలేదని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములే కాదు, అనేకమైనటువంటి అసైన్ ల్యాండ్స్ కానీ రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కొని ఏదో నెపంతో ఇవాళ ప్రైవేటు కార్పొరేటు శక్తులకు దారాదత్తం చేసి వేల కోట్ల రూపాయలు ఈ యొక్క భావి తరాల సంపదను ఆ రకంగా దారాదత్తం చేసి హక్కు వీరికి ఎవరు కల్పించారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి ఈ విలువైన ప్రభుత్వ భూములను ప్రజా ఉపయోగం కోసం మరి వాడుకోవాల్సింది పోయి ఈరోజే అమ్మకాలకు మరి పెట్టడం చూస్తూ ఉంటే ఇది దివాలు కోరుతనం ఈ ప్రభుత్వాన్ని తేటతెల్లమవుతుంది. అందుకనే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన 2300 ఎకరాల భూమి ఈ పాటికే అది 600 ఎకరాలు ఈ పాటికే మరి గత ప్రభుత్వం, గత పాలకులు దాన్ని దారాదత్తం చేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ 400 ఎకరాలంటే ఏ రకంగా విద్య పట్ల కానీ, విద్యా సంస్థల పట్ల కానీ, పర్యావరణ పట్ల కానీ ఎంత చిత్తశుద్ధి ఉందో, నిబద్ధత ఉందో ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తేటతెల్లమవుతుంది. ఇవాళ ఇంతటితో ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో ఆగుతుందా అంటే ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా కానీ 100 ఎకరాలు గత పాలకులు ఆ ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క విలువైన భూములను కూడా ఆ రకంగా వారు దారాదత్తం చేస్తే మరి ఈ ప్రభుత్వం కన్ను వాటి మీద కూడా పడే ప్రమాదం ఉంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా సంఘాలకు అతీతంగా విద్యా సంస్థల విలువైన భూములు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మరి ఆ వేలాన్ని ఉపసంహరించుకొని ఆ విలువైన భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి దారాదత్తం చేయాలి, లేనట్లయితే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ ఆ భూములకు సంబంధించి సెంట్రల్ యూనివర్సిటీ కావు, అది టీజీఐఐసిసి భూములు అని చెప్పి ప్రభుత్వం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. టీజీఐఐసి పేరు మీద వేలం వేయడానికి ఈ ప్రభుత్వం పూనుకున్నది. వాస్తవంగా 2300 ఎకరాలు ఏదైతే ఆ భూమి ఉన్నదో అందులో ఈ 400 ఎకరాలు అందుకు సంబంధించినవి అనేది చాలా స్పష్టంగా ఇవాళ నిరూపితమవుతున్నది. అందులో ఈరోజు మరి జాతీయ పక్షులు లేదా పర్యావరణకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి పరిశోధన కార్యక్రమాలు ఆ భూమిలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా మరి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను వేలం వేయడము, అమ్మకం చేయడం ఏమాత్రం కూడా భావ్యంగా. ఇదే కాదు, ప్రభుత్వ స్థలం ఏదైనా కానీ అమ్మడానికి వీల్లేదు. భావి తరాలకు, భవిష్యత్ తరాలకు సంపదగా ఉండేటువంటి ఈ యొక్క మరి భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తప్పితే మీరు హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని ఇవాళ ప్రభుత్వ భూములను కూడా అమ్మకాలకు పెట్టి ఆ రకమైన హామీలు నెరవేరుస్తామంటే తెలంగాణ సమాజం ఖచ్చితంగా దీని మీద మరి ఉద్యమిస్తుంది, ఈ ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొంటుందని చెప్పి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. సార్, గతంలో మీరు రింగ్ రోడ్ మీద కూడా ఇదే విధంగా చేసినప్పుడు లక్ష్మణ్ గారు ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పి మీ మీద సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇప్పుడు కూడా అభివృద్ధి కావద్దా, కంపెనీలకు భూములు ఇవ్వద్దా అని చెప్పి మరొకసారి మీ విషయాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. నిజంగానే బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అడ్డుపడుతున్నారా అభివృద్ధికి? భారతీయ జనతా పార్టీ అభివృద్ధి అనేటువంటి అంశంతో ఇవాళ ప్రభుత్వ భూములను అమ్మకాలను పెడితే దాన్ని ఏమాత్రం కూడా సహించే ప్రసక్తి లేదు. అభివృద్ధికి ఇవాళ
భారతీయ జనతా పార్టీ ఏమాత్రం కూడా ఆటంకం కాదు. త్రిబుల్-ఆర్ పేరు మీద కూడా ఇవాళ అంతకుముందు కూడా ఆ రైతుల భూములు ఓఆర్ఆర్ పేరు మీదనో నేషనల్ హైవే పేరు మీద ఈ పాటికే వారు ఏదైతే ఆ భూములు ఇచ్చారో వాళ్ళ మీద మళ్ళీ ఆ రకంగా ఈ త్రిబుల్-ఆర్ పేరు మీద ఓఆర్ఆర్ నుంచి మరి దక్షిణ భాగానికి సంబంధించినటువంటి మరి ఆ యొక్క త్రిబుల్-ఆర్కు ఓఆర్ఆర్ నుంచి 42 కిలోమీటర్లు మీరు మార్చివేసినటువంటి రేవంత్ రెడ్డి గారు. మరి ఈ రకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొమ్ము కాసే విధంగా ఈ ప్రభుత్వం, అంటే ఇవాళ ప్రభుత్వము సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడుతుందా, లేదా వ్యాపారము లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ము కాసేందుకు ఇవాళ ప్రయత్నం చేస్తుందా? త్రిబుల్-ఆర్ కూడా ఇవాళ ఉత్తర భాగాన ఓఆర్ఆర్ నుంచి 27 కిలోమీటర్లు ఉత్తర భాగాన పెట్టి దక్షిణ భాగాన మాత్రం మీరు పెంచి ఆ భూములకు ఏ రకంగా రెక్కలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తారో మొత్తం ఇవాళ సమాజం గమనిస్తుంది. ఖచ్చితంగా ఉత్తర భాగానికి సంబంధించినటువంటి ఆ యొక్క రైతులు పొట్టగొట్టేదాన్ని ఏమాత్రం కూడా బీజేపీ సహించదు. మీరు కూడా మీ అసెంబ్లీలో ముఖ్యంగా కొడంగల్లో కూడా లఘుచర్ల భూసేకరణ విషయంలో కూడా ఏ రకంగా దాష్టికానికి పాల్పడ్డారు. ఆదివాసీ రైతుల మీద, పేద మహిళల మీద పోలీసులు చేసిన దౌర్జన్యాన్ని ఏ రకంగా మరి జాతీయ స్థాయిలో మరి ఎస్సీ కమిషన్ కానీ మహిళా కమిషన్ కానీ మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు. కాబట్టి ఇవాళ ఫోర్ట్ సిటీ పేరు మీదనో ఫార్మా కంపెనీల పేరు మీదనో ఈరోజు రియల్ ఎస్టేట్ దందాలకు తెరదిస్తున్న రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ సమాజం ఖచ్చితంగా బుద్ధి చెప్తుందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తాను. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకానికి పెడితే ఊరుకోం, దాని మీద ఉద్యమం తీసుకొస్తాం, అభివృద్ధి పేరుతో కూడా సంక్షేమ పథకాల అమలుకు చేసినటువంటి అప్పులకు కూడా ఒకవైపు భూములు అమ్మి ఆ కాలం గడపాలని చూస్తే బీజేపీ ఊరుకోదు, ఖచ్చితంగా దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుందని చెప్తున్నాయి. మరొక పక్క త్రిబుల్-ఆర్కు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాని విషయంలో కూడా రైతులకు అన్యాయం జరిగే విధంగా ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా రైతుల తరపున పోరాడి వారికి సంబంధించి న్యాయం జరిగేంత వరకు కూడా బీజేపీ అండగా ఉంటుందని చెప్పి రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు బోర్డు సభ్యులు, అలాగే ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.